ప్రియమిత్రులకు శుభోదయం. మనం ఇప్పుడు నీతి శ్లోక రత్నావళి 102వ శ్లోకంలో ఉన్నాం. సంపాదించడం అనేటటువంటిది ఎంత కష్టమో దాన్ని పొదుపుగా వాడుకోవటం అనేటటువంటిది అంత తెలివైనటువంటి పని. ఎందుకు అంటే కూర్చుని తింటే కొండలు కూడా కరిగిపోతాయి అనేవాళ్ళు మన పెద్దవాళ్ళు. కాబట్టే క్షణశ కణశశ్చైవ విద్యాం అర్థశ్చ సాధయేత్ అన్నారు. క్షణక్షణము కూడా విద్యని కణకణంగా అంటే పైసాగా ధనాన్ని కూడబెడితేనే అది మనకు ఉపయోగకారిగా తయారవుతుంది. అంతేగాని ఉన్నప్పుడు ఖర్చు పెట్టేసేసి లేనప్పుడు బాధపడటము అనేటటువంటిది తెలివి గలవాడి పని కాదు. కాబట్టే అంజనస్య క్షయం దృష్ట్వా వల్మీకస్య తు సంచయం అవన్యం దివసం కుర్యాత్ దానాధ్యయన కర్మసు. అంజనస్య క్షయం దృష్ట్వా, అంజనము అంటే కాటుక. కాటుక యొక్క తగ్గిపోవటాన్ని చూసి, కాటుక తగ్గిపోవటము అంటే మామూలుగా పూర్వకాలంలో కాటుకని ఇంట్లోనే తయారు చేసుకునేవాళ్ళు. కొండగాడుగు నుంచి దాన్ని తీసి మనం భరణిలో పెట్టుకుని వాడుకుంటూ ఉంటాం. వాడుకుంటున్నటువంటి కాటుక భరణి నుంచి తీస్తున్నప్పుడల్లా కూడా అది తగ్గిపోతూ ఉంటుంది. అలాగే వల్మీకస్యచ సంచయం, వల్మీకం పుట్ట రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది. అంటే ధనం తరిగిపోవటము పెరగటము అనేటటువంటిది కాటుక వల్మీకము పుట్ట వీటిని చూసి దృష్ట్వా చూచి దాన అధ్యయన కర్మసు, దానం చేసే విషయంలో కానీ చదువు విషయంలో కానీ పనిపాటల విషయంలో కానీ దానం చేసేటప్పుడు కూడా జాగ్రత్త పడాలి. అలాగే చదువుకునేటప్పుడు సొంత సంపాదించుకోవడానికి జాగ్రత్త పడాలి. పనిపాటల విషయంలోనూ కూడా పుట్టను చూసుకుంటూ దానిలాగా వృద్ధిని పొందాలి అనేటటువంటి ఆశయంతో శ్రమించాలి. దాన అధ్యయన కర్మసు, పని పాటల యందు చదువు దానము మొదలైన వాటి యందు దివసం దినమును, సూర్యోదయం అవుతూ ఉంటుంది, సూర్యాస్తమయం అవుతూ ఉంటుంది. కానీ మనం సాధించగలిగింది ఏమీ లేనప్పుడు జన్మం వృధాగా మారిపోతుంది. దివసం దినమును అవంద్యం వ్యర్థము కాని దానినిగా కుర్యాత్ చేయవలను. ప్రతి రోజుని ప్రతి క్షణాన్ని ప్రతి పైసని కూడా కూడపెట్టి ప్రతి క్షణము కూడా కష్టపడి సంపాదించి ప్రతి రోజుని కూడా నిరర్థకం కాకుండా ఉంచుకుంటే వాడు జీవితంలో సాధకుడుగా జీవితంలో ఉత్తీర్ణతని పొంది ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి చేరగలుగుతాడు అని హెచ్చరిస్తున్నాడు. కాటుక తీయగా తగ్గిపోతూ ఉంటుంది, పుట్ట చేరగా పెరుగుతూ ఉంటుంది అని తెలుసుకొని దినముల్ని వృధాగా గడపకుండా దాన అధ్యయన కర్మలలో దినాన్ని గడపండి. దాని మూలంగా మనకి సంతృప్తి, జీవితానికి తృప్తి ఏర్పడతాయి అంటున్నాడు నీతి శ్లోక రత్నావళి కర్త.